జీతాలు పడ్డాయోచ్. అమ్మ జీతాలు పడ్డాయి అన్నందుకు కూడా సంబరపడే స్థాయికి తీసుకొచ్చిండు ఆ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని. జీతాలు పడ్డాయోచ్. 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12-20 తేదీల దాకా చెల్లింపు. ఇది రేవంత్ రెడ్డికి ఫేవర్ గా రాసుకొచ్చింది వార్త. ఏమని? కేసీఆర్ హయాంలో 12వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు పడేది జీతాలు. కానీ 4వ తేదీ కల్లా ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయి. ఇంకొక మాట, మరి కేసీఆర్ రైతులకు కావచ్చు, పింఛన్దారులకు కావచ్చు, వృద్ధాప్య పింఛన్దారులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మరి వాళ్ళకైతే 6 లోపే వేసిండు. ఉద్యోగులు అవినీతి చేసో అక్రమాలు చేసో పైసలు జేబులు వేసుకొచ్చుకుంటారని తెలుసు కావచ్చు కేసీఆర్. అందుకే వీళ్ళకు 12-20 తేదీల వరకు ఆపిండు. కానీ వికలాంగులకు వృద్ధాప్య పింఛన్లు రైతు బంధు మాత్రం టెన్షన్గా టైంకి వేసి పడేసిండు. వీళ్ళు దొంగలని తెలుసు. ఉద్యోగస్తులు అంతా దొంగే. ఒక్క నీతిపరుడు ఉండడు ఉద్యోగస్తులల్లా. నేను మరీ చెప్తున్నా. వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ చేయరు వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులను మించిన అవినీతి పరులు లేరని కాంచీరామ్ అంటాడు. అంతేగా ఇందులో అంటాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మించిన అవినీతిదారులు ఎవడు లేడంటాడు కాంచీరామ్. ఇదేమున్నదిగా కొత్తగా మళ్ళా